ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు లోకానికి క్రైస్తవుడా? లేదంటే నిజంగా క్రైస్తవుడా? అవును. ఈరోజు చాలామంది పైకి మాత్రమే క్రైస్తవులు, పేరు క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు, ఇలా చాలామంది క్రైస్తవులు అని పేరు కలుగుంటున్నారు. కానీ వాళ్ళకి నిజంగా క్రీస్తుని అనుసరించే ఆ అనుభవం లేదు. ఇదిగో శిష్యుల్ని క్రైస్తవులు అని వాళ్ళని వాళ్ళు పిలుచుకున్న పేరు కాదు, కానీ అంత్యోక్యలో ఉన్న ప్రజలు వారిని మొదటగా క్రైస్తవులు అని పిలిచారు. ఇది అంతకుముందు వరకు ఉన్న పేరేంటో తెలుసా? భూలోకాన్ని తలకిందలు చేసేవారు. అవును, అద్భుతాల ద్వారా, దేవుని శక్తిని కనపరచడం ద్వారా, దేవుని కోసం ధైర్యంగా నుంచోవడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుని అచ్చంగా ఉన్నట్లుగా అనుసరించడం ద్వారా ప్రజలు చూసి వారికి ఆ పేరు ఇచ్చారు, వీళ్ళ క్రైస్తవులని. వాళ్ళు కేవలం లోకానికి మాత్రమే క్రైస్తవులు కాదు, వాళ్ళ క్రియల్లో క్రైస్తవులు, క్రీస్తుని పోలి నడుచుకున్నారు. ఈరోజు క్రీస్తుని పోలి నడిచే జీవితం మీకుందా? లేదంటే ఒకప్పుడు ఉద్యోగం ఉంది, కానీ ఇప్పుడు అదంతా తగ్గిపోయి అందరికీ తెలిసి మీరు క్రైస్తవులేమో, కానీ మీ హృదయంలో మాత్రం మీరు అసలు క్రీస్తుతో సంబంధం లేకుండా క్రీస్తుని పోలి నడుచుకోకుండా వేషధారణ జీవితంలో మారిపోయారు. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పటికైనా ప్రమాదం. ఈ మాటలు మీకు బాగా అర్థం ఉంటే చిన్న విషయం చెప్తాను. 1936 సంవత్సరంలో క్వీన్ మేరీ అనే వాడని చాలా ఘనంగా ఆవిష్కరించారు. ఈ వాడ ఎంత బలమైంది అంటే, ఇది యుద్ధంలో కూడా, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా వాడబడింది. దీనికి చాలా ఘన చరిత్ర ఉంది. కాబట్టి ఇది కొన్నాళ్ళు పక్కన ఉన్న తర్వాత ఒక హోటల్గా మార్చుతాం అని అక్కడున్న జనులకి ఆలోచన వచ్చి దాన్ని ఒక ఆయన కొనుక్కుని దానికి పెయింట్ వేయడం స్టార్ట్ చేశారు. ఇదిగో దాన్ని పెయింట్ వేయడం స్టార్ట్ చేశాక హోటల్గా చేయాలి కదా. సో ఫస్ట్ వాళ్ళు ఒక్కొక్క పార్ట్ని రెన్యూవేట్ చేస్తే దానికి ఉన్న 3 పొగ్గొట్టాలని మొదటగా స్టార్ట్ చేద్దామని చెప్పి వాటిని ఆడి నుంచి తీసి, దానికి తుప్పంతా ఉంటే తీసేద్దాం కదా అని చెప్పి దాన్ని గోకుతూ ఉంటే, ఆ బలమైన వాడు, ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో బలంగా పోరాడిన వాడు, చాలా కాలం వరకు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ఆ 3 గొట్టాలని తీసి దాన్ని ఏదో రెన్యూవేట్ చేద్దామని ట్రై చేసేలోపు 3 గొట్టాలు కూడా పొట్లుగా చెట్లుపోయాయి. అసలు ఎవరికేం అర్థం కాలేదు. ఏంటిది, ఇంత బలమైన వాడు కదా, అసలు ఏమైంది అని చూస్తే ఆ తర్వాత విషయం తెలిసింది. అదేంటంటే, ఆ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత దాన్ని పక్కన ఉంచడం వల్ల దానికి తుప్పు పట్టింది. కాబట్టి దాని దగ్గరకు వచ్చిన అధికారులు ప్రతిసారి దాన్ని రంగు వేశారు. అలా 30 సార్లు దానికి రంగు వేశారు. ఆ 30 సార్లు పెయింట్ వేయగా ఆ 30 సార్లు వేసిన పెయింట్ ఒక పొరలుగా ఏర్పడిపోయి అవే ఇంకా పైపులుగా మారిపోయాయి. లోపల ఉన్న ఇనుమ అంతా పోయింది. దాంతో దాన్ని రెన్యూవేట్ చేద్దామని లోపు అది పొట్లుగా మారిపోయింది. కాబట్టి పైన ఉన్నదంతా వేషధారణ. నిజానికి దానిలో ఉన్న ఇనుము ఆల్రెడీ చెడిపోయింది, అది ఆల్రెడీ పాడైపోయింది. ఒక్కోసారి మన జీవితం కూడా అలాగ ఉంటుంది. పైకి పొరలుగా మనల్ని మనమే క్రైస్తవులుగా పెయింట్ వేసుకుంటాం, కానీ లోపల నిజంగా క్రీస్తునుడు, నిజంగా ఆత్మనుడు చచ్చిన జీవితం జీవిస్తూ ఉంటాం. ఈరోజు మీరు అలా జీవిస్తున్నారా? పైకి మాత్రం కనిపిస్తూ లోపల ఏ శక్తి లేని వారు ఉన్నారా? అయితే మరలా దేవుని దగ్గరికి దేవుడు ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. సెకండ్ ఛాన్స్ మాత్రమే కాదు, ఊపిరి ఉన్నంత వరకు ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఈరోజు మీరు మరలాడండి, దేవుడు మిమ్మల్ని మరలా రూపొందిస్తాడు, మరలా మిమ్మల్ని కడతాడు, మరలా నూతన సృష్టిగా మార్చుతాడు, మరలా మిమ్మల్ని వాడుకుంటాడు. మరి ఎందుకని ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే రండి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. మరి ఇప్పుడు దేవుని వద్దకు వచ్చి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.